మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గురుగ్రహ సంచారం గోచారంలో ధన విషయాల మీద ఎలాంటి ధనయోగాలు ఇస్తారు అంటే జన్మలగ్నానికి ప్రతి ఒక్కరికి మీది ఏ జన్మలగ్నమో జన్మలగ్నానికి ద్వితీయాధిపతి లాభాధిపతి ఉంటారు. అట్లాగే భాగ్యాధిపతిని కూడా తీసుకోండి. ఎందుకంటే ఈ మూడు మనకి ధన విషయాల్లో మనకి రాణింపు ఉంటుంది. ఇప్పుడు గురుగ్రహం ఎందుకన్నానంటే గురుగ్రహం ధనకారకుడు, ధనలాభ పంచమ భావాలకి కారకుడిని. మరి మేషలగ్నానికైతే శుక్రుడు, వృషభ లగ్నానికి బుధుడు, మిథున లగ్నానికి చంద్రుడు, కర్కాటక లగ్నానికి రవి, సింహ లగ్నానికి బుధుడు, కన్యా లగ్నానికి మళ్ళీ శుక్రుడు, తులా లగ్నానికి కుజుడు, వృశ్చిక లగ్నానికి గురు భగవానుడు, ధనస్సు లగ్నానికి శని భగవానుడు, మకర లగ్నానికి శని భగవానుడు, కుంభ లగ్నానికి గురుడు, మీన లగ్నానికి కుజుడు. ఇట్లాగా ధనాధిపతులు. అట్లాగే లాభాధిపతులను కూడా చూసుకోండి. మీ ధనాధిపతి, మీ భాగ్యాధిపతి, మీ లాభాధిపతి, మీ జన్మలగ్నంలో వీరు ఎక్కడ స్థితి పొందుతారో చూడండి. ఇప్పుడు మేషలగ్న జాతకులు ధనాధిపతి శుక్రుడు మకరంలో ఉన్నారు ఒకరికి, అంటే లాభాధిపతి ఎవరు? ఈయనకి మళ్ళీ శని భగవానుడు. అంటే ఈ శుక్రుడి నుంచి 1, 2, 3, 4, 5 గురుడు ప్రస్తుతానికి మీ శుక్రుడి నుంచి ధనాధిపతి నుంచి గురు భగవానుడు మీ ధనస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. అప్పుడు మీకు ధనయోగాలు ఉంటాయి. ఎలా ఉంటాయి ధనయోగాలు? మీ కుటుంబ పరంగా మీకు కలిసి వస్తుంది అంతే. మరి ఇదే శుక్రుడికి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఏదైనా గ్రహ సంచారం జరుగుతూ ఉంటే అది ఏ గ్రహ సంచారం? గురుగ్రహ సంచారం జరిగినప్పుడు భాగ్యం, అన్ని విధాల ధనం కలిసి వస్తుంది. మరి లాభాధిపతి నుంచి మళ్ళీ చూసుకుంటే 1, 2, 3, 4, 5 అంటే మీకు గురుడు మిథునంలోకి వచ్చినప్పుడు మీ లాభాధిపతి శని భగవానుడు లాభంలోనే ఉన్నారనుకోండి. అంటే గురుడు మళ్ళీ 5లోకి వస్తే అది యోగమే. మళ్ళీ అది కాకుండా మళ్ళీ 9, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 గురుడు తులారాశిలోకి వచ్చినప్పుడు ఉంటాయి. ఏది? విపరీత ధన యోగాలు ఇవి. గురుడు ఇచ్చేది అలాగే ఉంటాయి. మరి అలా కాకుండా మిగతా గ్రహాలు కూడా సంచారం చేస్తూ ఉంటాయి కదండి. అంటే ఎవరు? శని భగవానుడు, రవి, చంద్ర, కుజ, బుధ, శుక్ర, వీళ్ళందరినీ కూడా తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. ఎట్లాగా? మీ జన్మ లగ్నానికి మీ ధనాధిపతికి ఏదైనా గ్రహాలు పంచమంలో కానీ లాభం భాగ్యంలో కానీ సంచారం చేస్తూ ఉంటే, ఇప్పుడు వృషభ లగ్నం అనుకోండి, ధనాధిపతి బుధుడు, లాభాధిపతి గురుడు.
వీళ్ళిద్దరూ ఎక్కడ స్థితి పొందితే అక్కడి నుంచి పంచమంలో భాగ్యంలో సంచారం ఏ గ్రహాలు వచ్చినా ఆ గ్రహాలు మీ జన్మ లగ్నానికి ఏ భావాధిపతులయ్యాయి వాటి ద్వారా వస్తాయి. ఎట్లా అంటే ఈ బుధుడు కన్యారాశిలో ఉన్నారనుకోండి, ఇక్కడి నుంచి 1, 2, 3, 4, 5 ఇక్కడ ఏదైనా గురుగ్రహం వేరే ఏదో గ్రహం సంచారం, శుక్రుడు సంచారమే వచ్చింది లగ్నం అంటే మీరు స్వయం ఉపాధితో సంపాదిస్తారు. ఇది ఏ స్థానం అయింది? భాగ్యం అయింది మీ జన్మలగ్నం. పూర్తిగా భాగ్యయోగాలు ఉంటాయి. అట్లా తీసుకోండి. కానీ కొన్ని గ్రహాలు సంచారం వచ్చినా మాకు ధనం అనేది లేదండి. మరి ఇవి గురుడు, రాహు, కేతువులు ఇవంటే లాంగ్ పీరియడ్ ఉంటాయి. మిగతా గ్రహాలు ఒక 28 రోజులు, 48 రోజులు అట్లానే కదా ఉంటాయి. అప్పుడు మాకేమి కలిసి రాలేదండి అని క్వశ్చన్ రావచ్చు. రాలేదు అంటే మీ జన్మ జాతక చక్రంలో ధన లాభాధిపతి భాగ్యాధిపతి మీద ఫస్ట్ పాపగ్రహ దృష్టి లేకుండా ఉండాలి. అంటే పాపగ్రహ దృష్టి ఉండకూడదు. ఉండకూడదు. పాపగ్రహ దృష్టి ఉండకూడదు. ద్వితీయ లాభ భాగ్యాధిపతి మీద పాపగ్రహ దృష్టి జన్మజాతక చక్రంలో ఉండకూడదు. అప్పుడు ఏ గ్రహం వచ్చినా కలిసి వస్తుంది. అట్లా పాపగ్రహ దృష్టి ఉన్నప్పుడు ఒక గురుగ్రహమే శక్తి కలిగి ఎక్కువ ఉంటుంది. ఎందుకు? ఒరిజినల్గా ధనకారకుడు కాబట్టి. గురు సుపత్వం గల వ్యక్తి. అలాంటి టైంలో ధనయోగాలు ఉంటాయి. ధనయోగాలు ఉంటాయి. అందుచేత మీరు మీ ధనాధిపతి, మీ భాగ్యాధిపతి, లాభాధిపతి ఎక్కడ స్థితి పొందారో సింహలగ్నం ధనాధిపతి బుధుడు. ఆయన ధనస్సులో స్థితి పొందారు. 1, 2, 3, 4, 5 పంచమంలో ఏదైనా గ్రహ సంచారం ఉందా? లేదు. 6, 7, 8, 9 లగ్నంలో సింహరాశిలో ఏదైనా గ్రహ సంచారం ఉందా? చూడండి. ఆ గ్రహాలు మీ జన్మ లగ్నానికి శుభత్వం పొందితే అవి ఆటోమేటిక్గా మీకు ధనయోగాలంటే ఎట్లా వస్తాయండి? మనం కష్టపడి సంపాదించి ఏవైనా పెండింగ్ ఉండి మనకు రాలేని ఉంటే అవి వస్తూ ఉంటాయి. అలా కాకుండా లాటరీసు, ఎల్ఐసి, ఇన్సూరెన్సు ఇవన్నీ కూడా ఇన్సూరెన్స్ అన్నా, ఎల్ఐసి అన్నా ఇన్సూరెన్స్ అనేది వేరే విధంగా వస్తుంది. అది రిటైర్మెంటు లేదా ఏదైనా అయితే అవి మళ్ళీ 8th భావంలోకి వెళ్ళిపోతాయి. సడన్గా వచ్చేవి 8th భావం నుంచి మనకి పూర్వీకులది కానీ తల్లిదండ్రులది కానీ
లేదా మనకు రావాల్సిన ఒక ఉద్యోగం చేస్తూ ఉంటాం, ఏరియర్స్ వస్తూ ఉంటాయి, రావాల్సినవి ఎప్పటి నుంచో రావు. ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువ శాతం గురుగ్రహం వల్లే సాధ్యమండి. అందుకే గోచారంలో అన్ని గ్రహాల్ని చూడరు. మనకి ఉగాది రాగానే చూసేది గురుగ్రహం ఎలా ఉంది ఫస్ట్, తర్వాత కర్మక కారకుడు శని భగవానుడు ఎలా ఉన్నారు, తర్వాత రాహుకేతువులు, వీళ్ళే ముఖ్యం, గుర్తుపెట్టుకోండి. అందులో ధనకారకుడు గురువే కాబట్టి ధనం అనేది గురుగ్రహం నుంచే ఎక్కువ చూసుకోవాలి. అది మీ జన్మలగ్నంలో ఏ భావాల మీద గురు సంచారం అంటే ఏ భావాల మీద కాదండి, ముఖ్యంగా ద్వితీయ భాగ్య లాభాధిపతులు ఎక్కడైతే స్థితి పొందుతారో అక్కడ నుండి పంచమంలో కానీ భాగ్యంలో కానీ గురుగ్రహ సంచారం జరుగుతూ ఉంటే ఇప్పుడు చెప్పిన విధంగా మీకు లార్జ్ అమౌంట్ రావలసినవి, లార్జ్ అమౌంట్, విపరీత ధనయోగాలు. విపరీతం అనేటప్పటికీ మళ్ళీ 8th భావం కూడా తీసుకోవచ్చు. అట్లా చూసుకోండి. గోచారంలో చూసుకునే విధానం. అట్లాగే ఇంకొకటి ఉంది. ఇదే గోచారంలో గురు సంచారం జరుగుతున్నప్పుడు మీ జన్మ లగ్నంలో ఏ భావాల మీద దృష్టి ఉంచారు ఆయన, అవి ధనస్థానం మీద, లాభస్థానం మీద, భాగ్యస్థానం మీద అయితే అది కూడా కలిసి వచ్చే కాలమే. ఇప్పుడు తులాలగ్నము గురుగ్రహం వృషభ రాశిలో ఉన్నారు. డైరెక్ట్గా ద్వితీయ స్థానాన్ని చూస్తారు కదా, ద్వితీయ స్థానాన్ని చూస్తారు. ఆ ద్వితీయ స్థానములో ఏదైనా గ్రహాలు ఉండి ఆ గ్రహ దశ జరుగుతూ ఉండాలి. ఈ పాయింట్ విషయంలో అప్పుడు సంవత్సరం పాటు ఆ గ్రహ దశనాథుడికి బలమిచ్చి ధన విషయాలలో అభివృద్ధిని ఇస్తారు. ఇట్లా తీసుకోవాలి. గురుగ్రహ సంచారం జన్మలగ్నంలో ఏ భావం మీద దృష్టి సారిస్తారో అది ద్వితీయమైతే ధనం, పంచమం అయితే సంతానం కావాలనుకున్న వాళ్ళకి సంతానం, భాగ్యం అయితే అన్ని రకాల ఏదైనా కలిసి రావాలనుకుంటే ఆ విషయాల మీద, లాభస్థానం మీద అయితే మీరు ఏదైనా ధనం సంపాదించి అవి ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నప్పుడు ఆ విషయాల్లో ఇట్లా ఉంటుంది. మీ ధనస్థానం మీద అయితే డైరెక్ట్గా ధనయోగాన్ని అందించేస్తారు. ఇట్లా తీసుకోండి గురుగ్రహ సంచారం. సింపుల్. మీ జన్మజాతక చక్రం తీసుకోవడం, ఆ జాతక చక్రం పక్కన పెట్టుకుని ప్రస్తుతం గోచారంలో గురుగ్రహం ఏ భావాల మీదకి దృష్టి సారిస్తున్నారు, ఆ భావాల్లో ఏదైనా గ్రహాలు ఉంటే ఆ గ్రహాలకి మీ దశ నడుస్తూ ఉంటే, ఆ గ్రహాల యొక్క దశ నడుస్తూ ఉంటే మంచి ఫలితాలు ఆటోమేటిక్గా గురుగ్రహం అందిస్తూ ఉంటారు. ఇక్కడ గ్రహాలు లేవండి, ఒక ఆ భావం మీదే మాకు దృష్టి ఉంది, ఓకే, ఇందులో గ్రహాలుండి ఆ దశ జరుగుతూ ఉండాలి. ఆ దశ జరుగుతూ ఉన్నప్పుడు ఈ గురుగ్రహం ఆ దశానాథుడిని చూడడం వల్ల ఆ భావం ఏదైతే అయిందో, ముఖ్యంగా ఆ భావాలు 2, 11, 9 భావాలైతే ధన విషయాలండి, అవి వృద్ధిలో ఉంటాయి. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.